తెలంగాణలో సరికొత్త అక్షర విప్లవం మొదలైంది. వెనుకబడిన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు పెద్దలు కూడా అక్షరాలు దిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా పెద్దల చెరువుకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో వయోజన విద్యకు జవజీవాలు నింపుతోంది. పెద్దల చదువుకు కొత్త వెలుగు, వయోజన విద్యకు జవజీవాలు, చదువులో సరికొత్త సంస్కరణలు, బడిబాటలో వయోజనులు, 100% అక్షరాస్యతే లక్ష్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోతున్నాయి. అన్ని వర్గాలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని సరికొత్త సంస్కరణలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గతంలో పూర్తిగా కుంటుపడిన వయోజన విద్యకు ఊపిరిపోసింది. 45 ఏళ్లు పైబడిన వారు అక్షరాలు నేర్చుకునేలా ప్రత్యేక తరగతులు నిర్వహించింది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో 2025-26లో ఏకంగా 6,31,000 మంది పెద్దలు అక్షరాస్యత పరీక్షలకు హాజరై రికార్డు సృష్టించారు. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది. మరోవైపు ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో మెరుగైన విద్యను అందిస్తోంది. పాఠశాలల్లో బోధనా పద్ధతులను మార్చేందుకు అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ను రంగంలోకి దించింది. పెద్దపల్లి జిల్లాలో 61 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానంతో అద్భుత ఫలితాలను సాధించింది. బోధనా పద్ధతులు, తరగతి గదుల నిర్వహణ, వనరుల వినియోగంలో కేవలం 6 నెలల్లోనే అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ద్వారా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. సమగ్ర శిక్ష పథకం కింద కేటాయించిన నిధులను వినియోగించడంలోనూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న ఈ విప్లవాత్మక చర్యలతో రాష్ట్రం విద్యారంగంలో దూసుకుపోతోంది.